హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది. అంతేకాదు షాపింగ్ చేసే టైం కూడా వచ్చేసింది కదా. షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, స్కూల్స్ ఓపెన్ అయితేనే పిల్లలు ఊరుకుంటారా? బ్యాగ్స్ కొనాలి, బాటిల్స్ కొనాలి, షూస్ కొనాలి, యూనిఫామ్స్ కొనాలి. చాలామంది బుక్స్ కూడా బయటనే కొనాలి. నోట్స్ నోట్ బుక్స్ అవన్నీ కూడా మనం బయటనే కొనుక్కోవాలి కదా. సో మా షాపింగ్స్ అయిపోయినాయండి. షాపింగే కాకుండా పేరెంట్స్ ఇంట్లో ఇంకా చాలా బిజీ ఉంటారు. అదేంటంటే బుక్స్కి కవర్స్ చేయడం. ఉన్న పని ఎక్కువ అనుకుంటే ఈ పని ఇంకా చాలా పెద్ద పని కదండి. సో ఈ పిల్లలకి కూడా బుక్స్ కవర్స్ వేసేసారండి. నేనైతే ఇగో స్టార్ట్ చేశాను. మా పెద్ద పాపకి అయితే వేసేసాను, ఇంకా మా చిన్న పాపని స్కూల్లో జాయిన్ చేశాను. ఈ బుక్స్ అయితే కవర్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ మా పాప బుక్స్ ఏంటో మీరు కూడా చూస్తారా? మీకు చూపిద్దామని వీడియో చేశాను. చూడండి మా పాప బుక్స్ ఎన్ని బుక్స్ ఉన్నాయో కౌంట్ చేస్తారా? కౌంట్ ఎందుకండి, మీకే చూపిస్తాను రండి. ఇవి వేసిన బుక్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. మా పాప ఏదో ఈ బుక్స్ చూసి 5th క్లాస్ 6th క్లాస్ చదువుతుంది అనుకోవద్దు. మా పాప చదివేది నర్సరీ అండి. నర్సరీకే ఇన్ని బుక్సా అనుకుంటున్నారా? అవునండి, ఇచ్చినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. నర్సరీకే ఇన్ని బుక్సా అనేసి. అప్పట్లో మేము 10th క్లాస్ చదివేటప్పుడు కూడా ఇన్ని బుక్స్ ఉండేవి కాదు మాకు. వీళ్ళకి నర్సరీకే ఇన్ని బుక్స్ అంట. ఇవి స్కూల్కి వెళ్ళడమే ఫస్ట్ టైం. అది కూడా మా పాప టైమింగ్స్ ఏంటనుకున్నారు? 8:30 to 10:30 అంట, ఒక 10 days వరకు. తర్వాత 12:30 వరకు అంట. ఈ 3 hours ఈమె ఇన్ని బుక్స్ ఏం చదువుతుంది, ఏం రాస్తుంది ఏమో వాళ్ళకే తెలియాలి. నర్సరీ పిల్లలకి ఇన్ని బుక్సా అనిపిస్తుంది నాకు కూడా. మోస్ట్లీ తప్ప ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, నా వీడియో చూశారు కదా. ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు కూడా కామెంట్ చేయండి, నర్సరీలో ఇన్ని బుక్సా అనే దానికోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.